కవితక్క గురించి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడు వేస్ట్. కానీ ఇంకోటి బాధాకరమైనటువంటి వార్త. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలము పాత ఎల్లంపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ముసలి రైతు అలెప్పు వెంకటిను మెడపట్టుకొని బయటకు గెంటేస్తున్న ఏఎస్ఐ రాచందర్. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన రైతును భూభారతి సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయం. ఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి శర్మల. ఇక రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యం అంటూ హరీష్, కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటూ కొప్పుల. సో నేను నిన్న కూడా చెప్పిన ఇది మళ్ళీ చెప్పాలంటే కూడా అవుతలేదు. నిన్న ఏఎస్ఐ అంటే ఆయన ఏఎస్ఐ కాదు, ఓ ట్రైనీ ఎస్ఐ కరీంనగర్ జిల్లా ఆ సైదాపూర్ మండలము సోమారం అనేటువంటి గ్రామంలో ఒక దళిత యువకుడిని కాలుతో తంతు కర్రలతో కొడుతూ ఓ ఇద్దరు కానిస్టేబుల్తో మూకుమ్మడి దాడి చేసిండు. దాని మీద మనం నిన్న లైవ్ చేసి ఆ బాధితుతో మాట్లాడించినాం. ఎక్కడికక్కడ కమిలిపోయినాయి ఈపుల, ఈ చెవులన్నీ కూడా పగిలిపోయినాయి. సో మళ్ళీ ఇంకో పోలీస్ ఆయన పాపం వయసులో పెద్ద అయినటువంటి ఒక ముసలైనటువంటి ఒక రైతు మీద ఈ ధరణి సదస్సు జరుగుతూ ఉంటే అక్కడ ఏదో వినతి పత్రం ఇవ్వబోతే ఆయన మెడబట్టి బయటికి గెంటుతున్నాడు. ఈ పోలీసులకు ఎందుకు ఇట్లా అత్యుత్సాహం నాకు అర్థమవుతలే. ఎవరైనా చెప్తుర్రా, మీరే కావాలని చేస్తుర్రా, ప్రభుత్వాన్ని బదలాం చేయాలని మన కంకణం కట్టుకున్నారా? ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు? ఓ వినతి పత్రం ఇచ్చేటువంటి స్వేచ్ఛ లేదా, హక్కు లేదా రైతుకి? అది ఏ ఆదేశాల మేరకు మీరు ఆ రైతుని అక్కడి నుంచి మెడబట్టి గెంటేస్తూ ఉన్నారు? ఒక ఆయన రైతులకు బేడీలు వేస్తారు, ఒక వాళ్ళేమో జైలుకి తీసుకుపోతారు. ఇట్లా ఎవరికి వాళ్ళు రైతుల పట్ల ఇట్లా వ్యవహరిస్తే ఏంది ఈ కథ, ఏంది కార్ఖానేంది? గత ప్రభుత్వం అట్లా రైతుని అవమానపరిచింది, ఈ ప్రభుత్వం కూడా ఇట్లా అవమానపరిచింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా తిట్టే పని లేదు, ప్రభుత్వాన్ని కూడా మనం అనొద్దు. కానీ ప్రభుత్వం తప్పేముండదు. ఉన్నటువంటి కొంతమంది పోలీసులు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి అందరు పోలీసులు కూడా మచ్చదేస్తున్నారు ఇట్లా అత్యుత్సాహం చూపించి. అరే మర్యాద చెప్తే ఆయన పోతాడు కదా, చేయి బట్టి తీసుకోపోవచ్చు కదా. మెడల్ బట్టి తొప్పేంత తప్పేం చేసిండు ఆయన? మెడల్ బట్టి తొప్పేంత అవసరం ఏముంది అక్కడ? సో ఇప్పటికే నేను సస్పెండ్ చేసిరట, ఏఎస్ఐ రామచంద్రను సస్పెండ్ చేసిరట. సస్పెండ్ చేసుడు కాదు, ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రైతుల మీద చేయాలన్నా, రైతులను రద్దు చేయాలన్నా, రైతుల పట్ల అసభ్యంగా దురుసుగా ప్రవర్తించాలన్నా ఏ పోలీసులైనా ఏ అధికారైనా భయపడే లెక్క చర్యలు ఉండాలి. రైతులు అంటే అలుసైపోయింది, అన్నం పెడుతున్నాడు కదా, రైతుకు సున్నం పెట్టుడు ఈజీ అయిపోయింది అందరికీ. ఇంకేమున్నాయి ఇక్కడ ఒక రేషన్ కార్డు దరఖాస్తు వెబ్సైట్ క్లోజ్ అని పెట్టిడు. సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం, ప్రక్రియ నిరంతరమన్న సర్కారు ప్రకటన వట్టి మాటేనని తేలిన వైనం. సో రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం. ఇది ఒక రోజుకు పరిమితం కాదు, 2 రోజులకు పరిమితం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, ఏడాది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. పుట్టేటోడు పుడుతూనే ఉంటారు, చచ్చేటోళ్ళు చస్తూనే ఉంటారు. యాడ్ అయితే డిలేట్ అయితేనే ఉంటాయి. పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సర్కారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే ఈయన ఏం పేరు ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. బట్ ఇది రేషన్ కార్డు దరఖాస్తుల వెబ్సైట్ క్లోజ్ అయిందట. సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం ఇస్తుందట. మరి నిరంతర ప్రక్రియ అన్నారు కదా, వెబ్సైట్ ఎందుకు క్లోజ్ అయిందని నమస్తే తెలంగాణలో వార్త రాశారు. ఇది ఉపయోగపడే వార్త ప్రజలకు. నీలాంటలకో నాలాంటలకో కొత్తగా పెళ్ళైనలకో రేషన్ కార్డు అవసరం ఉన్న వాళ్ళకో నిరుపేదలకో ఇది అవసరమైనటువంటి వార్త. ఇటువంటి వార్తలు రాయాలి. కానీ దీన్ని చిన్నగా రాశారు పాపం. ఇది చిన్నగా రాసి మిగతా అని పెద్దగా హైలైట్ చేసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అటు సివిల్ సప్లై కానీ, ఇటు రెవెన్యూ కానీ, ఇటు మంత్రులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీ రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి నిరంతర ప్రక్రియ అన్నారు కదా, మరి ఆ నిరంతర ప్రక్రియ అనేది ఏదో వెబ్సైటు క్లోజ్ అని వస్తుందట, సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుందట. దయచేసి ఆ సర్వరు సంగతి ఏదో చూడండి, ఓ ప్రకటన చేసే ప్రయత్నం చేయండి. నిరంతర ప్రక్రియ ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగింది, మరి మళ్ళీ పునర్ప్రారంభం అవుతుంది. ఎప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు ఒక ముచ్చట చెప్పే ప్రయత్నం చేయండి. సో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము. ఇది ఓవరాల్గా ఇవాళ మార్నింగ్ న్యూస్లో క్లియర్గా మనం కులంకుశగా కుండ బద్దలు కొట్టినట్టుగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. కొందరి మనసు నొచ్చుకోవచ్చు, అయినప్పటికీ తప్పదు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటుంది, కానీ జబ్బు నయమవుతుంది. దవాఖానకు పోతే డాక్టరు ఓ దగ్గుమందో జ్వరం మందో ఇస్తాడు. ఆ సిరప్ తాగితే చేదు ఉంటుంది. అబ్బో ఇది చేదు ఉన్నది కదా అని చెప్పి తాగకపోతే జ్వరం తగ్గదు. చేదుగున్న దాన్ని తాగితేనే
ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇది కూడా అట్లే మేము చెప్పేది కూడా కొన్ని మీకు నచ్చకపోవచ్చు పొలిటికల్ లీడర్లకు, కొన్ని పార్టీలకు, కానీ అదే నిజం. ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా జర్నలిజం. సో ఇది ఓవరాల్ మార్నింగ్ న్యూస్. సో ఇట్లాంటి ఎన్నో అంశాలతో మళ్ళీ కలుద్దాం. ప్రజల పక్షాన తొలి వెలుగు ఇప్పటికీ ఎప్పటికీ నిలబడుతూనే ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటుంది. దయచేసి ఏ సమస్య ఉన్నా తొలి వెలుగు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద కామెంట్ రూపంలోనో మా వాట్సాప్ ఛానల్లో మరి మెసేజ్ల ద్వారానో ఎట్నో ఒక రకంగా మాత్రం మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఏ విధంగా అయితే మన పాత్ర ఉన్నదో, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సమస్యలు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ప్రజా సమస్యలు నెరవేరేదాకా మీ వెంట ఉంటాం. రైట్, ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. మరిన్ని వాళ్ళతో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలి అందరి చూపు కూడా ఇవాళ క్యాబినెట్ భేటీ మీదనే ఉన్నది. ఇవాళటి క్యాబినెట్ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం ఎటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకోబోతున్నది, ఎవరికి శుభవార్త చెప్పబోతున్నది, ఎవరికి చేదు వార్త చెప్పబోతుందని చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఇవాళటి క్యాబినెట్ భేటీలో రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి మరి అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ దరఖాస్తుదారులలో వీళ్ళ దరఖాస్తుల జారీ ఫైనల్ లిస్ట్ ఇవాళ మరి రెడీ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని మీద ఒక క్లారిటీ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి రాజు యువ వికాస్ జూన్ 2వ తారీఖున